బెస్టెస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి చపాతీ బెల్లం లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. అవునండి, దీన్ని బతుకమ్మ పండగకి చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. అందరికీ, పిల్లలకి, పెద్దలు అందరూ తినవచ్చు. చాలా బలం ఫుడ్. దీనికి ముందుగా చపాతీ పిండి తీసేసుకోండి, గోధుమ పిండి తీసేసుకొని వాటర్ అండ్ ఆయిల్ వేసేసి చూపిస్తున్న విధంగా ఒక మంచి ముద్దలాగా రెడీ చేసి పెట్టేసుకోండి. దీన్ని ఒక 10 minutes పక్కకు పెట్టేసుకొని సేమ్ యాజ్ యూజువల్గా మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. అండ్ వచ్చేసి పిండికి తగినంతగా బెల్లం తీసుకోవాలి. అండ్ ఇది ఇలాచీ పౌడర్ అనమాట. సో అన్నీ రెడీ పెట్టేసుకొని చపాతీని వితౌట్ ఆయిల్ కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు. యూజ్ చేయకుండా ఓన్లీ నార్మల్గా చపాతీని కాల్చేసుకోండి. అండ్ కొంచెం లైట్గానే కాల్చుకోవాలండి. దాని తర్వాత అంటే మరీ గట్టిగా కాల్చుకోవద్దు, కొంచెం మెత్తగా ఉండేటట్టే కాల్చుకోవాలి. అలా అయితేనే మన లడ్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మా వసంత చేతి వంటలు యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇలా చపాతీలు చేసుకున్న దాన్ని ఇప్పుడు కొంచెం చుంచుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా చూపిస్తున్న విధంగా చపాతీలని చుంచుకోండి. ఇది ఎవరన్నా తినవచ్చు అండి. వీక్నెస్ ఉన్నప్పుడు తిన్నా కూడా మనకి మంచి బలం ఇస్తుంది. చాలామంది పిల్లలు చపాతీ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చపాతీ బెల్లం కలిపి ఇలా లడ్లుగా ఇస్తే సూపర్గా తింటారు. అండ్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ చుంచి పెట్టుకున్న చపాతీలు వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చగా, అంటే మరీ ఫైన్గా మెత్తగా కాకుండా కొంచెం చపాతీ కొంచెం పౌడర్ ఉండేటట్టు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలి. అండ్ ఇలాచీ పొడి కూడా వేయాలి. అన్నీ కలిపి వేసేసి చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. సో నెయ్యి మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. అండ్ నెయ్యి కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లడ్లలా చుట్టేసుకోవడమే. అంతే అండి, మన చపాతీ బెల్లం లడ్లు అనేది రెడీ అయిపోయాయి. ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ బతుకమ్మకి ట్రై చేసేయండి. అండ్ మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేటివి. మేము చూపిస్తున్న విధంగా చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇలా లడ్లలాగా దీన్ని చుట్టుకుంటున్నాను అనమాట. ఇలా మనకు కావాల్సిన సైజ్ని బట్టి మీరు ఇలా లడ్డులాగా చేసేసుకోవచ్చు. అంతే, దీన్ని తినేసేయండి. మన బెల్లం చపాతీ లడ్డు అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన లడ్డు అనేది రెడీ అయిపోయింది. సో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. మర్చిపోకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మా వసంత చేతి వంటల యూట్యూబ్ ఛానల్. అంతే ఫ్రెండ్స్, మన చపాతీ లడ్లు అనేవి రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఈ బతుకమ్మకి చేసుకోండి. బతుకమ్మ పండగకే కాదు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.